మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఈరోజు ఒక ప్రశ్న అండి, తెలుగా సంస్కృతమా? ఒకవేళ ఈ ప్రశ్న మీకు వేస్తే మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే తప్పనిసరిగా మీరు నేను అందరం కూడా తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగే అని అంటారు. సరే, ఎవరో సంస్కృత భాషాభిమానులు ఎవరో ఉన్నప్పటికీ సంస్కృతాన్ని తక్కువ చేయొద్దు అన్నప్పటికీ కూడా తెలుగుకే తెలుగు వాళ్ళందరూ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇంకో ప్రశ్న వేస్తా, మీ పిల్లల్ని మీరు ఎక్కడ జాయిన్ చేస్తున్నారు? ఒకవేళ ఇంటర్లో జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కాదు, ప్రైవేట్ కాలేజీలోనే జాయిన్ చేస్తారు, కార్పొరేట్ కాలేజీలోనే జాయిన్ చేస్తారు. అక్కడ ఏం బోధిస్తున్నారు? తెలుగా సంస్కృతమా అంటే సంస్కృతమే బోధిస్తున్నారు ద్వితీయ భాషగా. ఇది ఇప్పుడు పెద్ద చర్చలోకి వచ్చింది. ఎందుకు చర్చలోకి వచ్చిందయా అంటే మిత్రులారా, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆంధ్రజ్యోతిలో నిన్న ఒక కథనం వచ్చింది. అది ఏమిటంటే మార్కుల కోసం మాతృభాషకు మంట అని. ఏమిటిది? మాతృభాషకు మార్కుల కోసం మాతృభాషకు మంట అనేటటువంటి కథనం ఎందుకు వచ్చిందయా అంటే తెలంగాణలో దాదాపు 436 జూనియర్ కాలేజీలు ఉన్నాయండి. దాదాపు 436 జూనియర్ కాలేజీలు ఉంటే అందులో 15 జూనియర్ కాలేజీల్లో మాత్రమే సంస్కృతం ఉంది. సో కాబట్టి పిల్లలంట ఎక్కువగా సంస్కృతం చదువుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వ కాలేజీల్లో చదవడం మానేసి ప్రైవేట్ కాలేజీల్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక లెక్క తీశారు. మహానుభావుడు ఆ తల తిరిగిన లెక్క ఏ తల తిరుగుడు మనిషి ఇచ్చాడో ప్రభుత్వానికి తెలియదు. కానీ నిజమే, పిల్లలు ఎక్కువగా కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు అనేటటువంటిది అసలైన లెక్క తీయాలి, అప్పుడు అది తెలుస్తుంది. సరే, మనం తెలుగు సంస్కృతం ఈ రెండు విషయాల దగ్గరికి వద్దాం. ఎందుకంటే దాదాపు నిరుడు ఇంటర్మీడియట్లో పరీక్ష రాసినటువంటి విద్యార్థులు 8,54,726 మంది ఉంటే, అంటే 85% మంది ప్రైవేటు కాలేజీల్లో చదివారంట. ఎంతమంది? 8,54,724 మంది. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివింది ఎంతమంది? 1,42,245 మంది. అంటే 14.26%. ప్రైవేటు కాలేజీల్లో చదివిన వాళ్ళ సంఖ్య 85.73% ఉందని చెప్పేసి లెక్క. సో ఇంత డిఫరెన్స్ ఎందుకుంది? ప్రభుత్వ కాలేజీల్లోకి ఎందుకు వెళ్తున్నారయ్యా అంటే మరి ఎవరు చెప్పారో కానీ ప్రభుత్వానికి సలహా, ఇది సంస్కృతం లేదు, కేవలం 436 గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు ఉంటే కేవలం 15 కళాశాలల్లో మాత్రమే సంస్కృతం ఉంది, మిగతా వాటిలో లేదు. సంస్కృతంలో ఎక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా ప్రభుత్వ కాలేజీల్లోకి ప్రైవేట్ కాలేజీల్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఎవరో మహానుభావులు సెలవిచ్చారు. ప్రభుత్వం దాన్ని చెవియొగ్గి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సూచనో సలహో ఆ రిపోర్టు ఏదో తీసుకొని మనం కూడా జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని పెట్టేద్దామని చెప్పేసి యోచిస్తున్నట్టుగా, సమాలోచన చేస్తున్నట్టుగా వర్తమానం అందింది. దానితో ఆంధ్రజ్యోతిలో ఈ కథనం వచ్చింది. అంటే మార్కుల కోసం మాతృభాషకు మంట పెడతారా, మాతృభాషను తగలబెడతారా అని. విషయం ఏమిటయ్యా అంటే మిత్రులారా, నేను కూడా నా జీవితంలో దాదాపు 15 సంవత్సరాలు పైగా విద్యాబోధనలో ఉన్నాను. ఒక 4-5 ఏళ్ళు నేను తెలుగు లెక్చరర్గా పనిచేశాను విజయవాడలో. అక్కడ నేను కూడా చూసినటువంటి, ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నా. సో అప్పుడు ఆ కాలంలో ప్రైవేటు కాలేజీల్లో కూడా తెలుగు ఉండేది, సంస్కృతం ఉండేది. కానీ రాను రాను ఏమైందా అంటే సంస్కృతం రాస్తున్నటువంటి వాళ్ళ పిల్లలకి 90 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. 90 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. వాడు ఏం రాశాడని కాదు. ఇంకోటి ఏమిటంటే సంస్కృతం పేపర్ రాసే పిల్లలు సంస్కృతంలోనే రాయాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్లోనైనా రాయొచ్చు, హిందీలోనైనా రాయొచ్చు, వాళ్ళు ఆఖరికి తెలుగులో కూడా రాయొచ్చు ఆ సంస్కృతం పేపర్ ఆన్సర్లు. మరి ఇది ఎక్కడ మతలబు మనకు తెలియదు.
అందుకని ఈజీగా ఆఖరికి క్వశ్చన్ పేపర్ని యథాతథంగా రాసి పాడేసిన వాళ్ళకి కూడా 90 మార్కులు. దీని మీద ఎప్పటి నుంచో 3-4 దశాబ్దాలుగా కొనసాగుతూ చివరికి ఏమిటాయా అంటే పిల్లలు ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకోవడం కోసం ప్రైవేట్ కాలేజీల్లోకి చేరిపోతున్నారు. సరే, విద్యాబోధన సబ్జెక్టులు ఆ వ్యవహారాలు ఇవన్నీ కూడా దాన్ని పక్కన పెడితే, పోనీ ఆ సంస్కృతంలో వచ్చేటటువంటి మార్కులకి ఏమన్నా విలువ ఉందా? వాటి ఆధారంగా ఏమన్నా నెక్స్ట్ ఎంసెట్లో ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ ఏమన్నా వాటికి ఒక వెయిటేజ్ ఉంటుందా అంటే అదేమీ లేదు. ఒక పిచ్చి, ఒక స్టేట్ ర్యాంక్ కోసం అన్నమాట. సో ఈ విధమైనటువంటి ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం కూడా పెడదామని తెలంగాణ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అయ్యా, అలాంటి పని దయచేసి చేయొద్దు అని చెప్పి 2 ప్రముఖులు ఈరోజు ఎక్స్ పోస్ట్లో నిన్న పెట్టారు. అంటే తమ ట్విట్టర్ అకౌంట్లో ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి మన వెంకయ్య నాయుడు గారు. ఇప్పటికే తెలుగు అంతంత మాత్రంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో కూడా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా సంస్కృతం పెడతామని ఆలోచిస్తున్నట్టుగా తెలిసి నేను విచారించి నేను చెప్తున్నాను, దయచేసి ఆ పని చేయొద్దు. తెలుగు భాషని ఇంకా పూర్తిగా అడుగంటిపోతుంది, పిల్లలు ఎవరూ కూడా ఇక తీసుకోరు అని చెప్పేసి ఆయన విచారాన్ని వ్యక్తం చేశాడు. ఇంకొక ప్రముఖమైన వ్యక్తి ఎవరయ్యా అంటే ఐపీఎస్ అధికారి, ఆయన పేరు మస్తిపురం రమేష్. ఆయన నేను ఎప్పుడో 1989లో నాగార్జున సాగర్ జూనియర్ కాలేజీలో చదివాడట ఆయన, ఇంటర్మీడియట్. అప్పుడే ఆయనకి 9th ర్యాంక్ వచ్చింది, స్టేట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా. అక్కడ ఆయన సంస్కృతం తీసుకోకుండా తెలుగు తీసుకున్నాడు. తన అనుభవం ఏం చెప్తున్నాడయ్యా అంటే, సంస్కృతం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా బయట నేను తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చి, నా మాతృభాష కాబట్టి నాకు మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు కాబట్టి నేను తెలుగే తీసుకుంటాను అని చెప్పి, నేను ఒకవేళ సంస్కృతం తీసుకొని ఉంటే 9th ర్యాంక్ కాదు కదా, 1st ర్యాంక్ వచ్చి ఉండేది. కానీ నేను దానికి ఇప్పుడు నేనేమి విచారించడం లేదు, ఇప్పటికే బాధపడడం లేదు. తెలుగు పట్ల, తెలుగు భాష మాతృభాష పట్ల అభిమానము, ప్రేమ ఇప్పటికీ నాకు అలాగే ఉంది. దయచేసి ఇప్పుడైనా సరే, కనీసం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇలా ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఆ ఆలోచన మంచిది కాదు. ఇప్పటికే తెలుగు భాషకు దూరం అవుతున్నారు మన పిల్లలు. ఇక ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా సంస్కృతాన్ని మీరు పెట్టినట్టయితే వాళ్ళు సంస్కృతమే తీసుకుంటారు, తెలుగు తీసుకోరు. ఎందుకు చెప్తున్నారు? కారణం ఏమిటాయా అంటే, లెక్కలు చెప్తున్నటువంటి కారణం ఏమిటాయా అంటే, ఈ సంస్కృతం తీసుకున్నటువంటి పిల్లలు ఏ భాషలోనైనా రాయొచ్చు ఆన్సర్. అదొకటి చాలా పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి. అసలు మిగతా సబ్జెక్టుల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సంస్కృతంలో 90 మార్కులు వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయో తెలియదు. నిరుడు ఒక లెక్క ఇందులో ఈ కథనంలో మనకి ఈరోజు పేపర్లో కూడా వచ్చిందనమాట. సంస్కృతానికి దండ, తెలుగుకేది అండ అని ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది కథనం. సో మరి ఈ లాస్ట్ ఇయర్ పిల్లలు ఎవరు ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే, దాదాపు మనం చెప్పుకున్నాం కదా, దాదాపు 10 లక్షల దాకా ఇంటర్మీడియట్లో పరీక్షలు రాస్తే దాదాపు 40,000 మంది ఇంటర్మీడియట్లో 1 మార్కుతో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారంట. కానీ వాళ్ళందరికీ కూడా 90% మంది పైకి అందరికీ కూడా సంస్కృతంలో 90% పైన మార్కులు వచ్చాయి. సో ఎందుకు వస్తున్నాయి ఏమిటి, ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది, లేదా పేపర్ ఇవాల్యుయేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా మార్కులు వేస్తున్నారు ఏమిటి అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, ప్రభుత్వం వెంటనే ఒక అసలు తెలంగాణ రాష్ట్రం విడిపోవడం అనేటటువంటిదే మా భాష మా యాస అనేటటువంటి ఆత్మగౌరవం పునాది మీద తెలంగాణ ఉద్యమం వచ్చిందే. ఈ రాష్ట్రంలో తెలుగు భాషకి గండి కొట్టేటటువంటి, ప్రమాదం తీసుకొచ్చేటటువంటి పనులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతుందా ఏమో. అలాంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటుందని నేను అనుకోను. అలాగే ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే కనీసం ఇప్పటికైనా ఆ ఆలోచన విరమించుకుంటుందని ప్రభుత్వానికి నేను వినమ్రంగా, అలాంటి ఆలోచన చేయవద్దని చెప్పి వినమ్రంగా తెలుగు భాషాభిమానులందరి తరపున నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. వద్దు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనే కాదు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ కూడా, ఆఖరికి ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో కూడా తెలుగు కంపల్సరీ చేయండి. ఇది నేను మొట్టమొదటిగా
నేను ఉపాధ్యాయ వృత్తిలో కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. కార్పొరేట్ కళాశాలల్లో కూడా తెలుగుని ద్వితీయ భాషగా కంపల్సరీ చేయండి. మరి సంస్కృతం చెప్తున్న వాళ్ళందరూ ఏమైపోతారు అని అంటే, సంస్కృతం చెప్తున్నటువంటి లెక్చరర్లు అందరూ కూడా తెలుగు బోధించగలరు, వాళ్ళకి ఏ ప్రమాదము లేదు. తెలుగు బోధించేటటువంటి వాళ్ళు సంస్కృతం చెప్పలేకపోవచ్చు. సో ఒక సంవత్సరం వాళ్ళకి చిన్న 3 నెలలు 4 నెలలు సెలవుల్లో ట్రైనింగ్ ఇచ్చినా సరిపోతుందన్నమాట. సో కాబట్టి ప్రైవేటు కళాశాలల్లో కూడా తెలుగు బోధించేటటువంటి విధానాలు చేపట్టండి తప్ప గవర్నమెంట్ కళాశాలల్లో ఉన్న తెలుగును తీసేటటువంటి అనాలోచితమైనటువంటి చర్యలకు పాల్పడి మాతృభాషకు అన్యాయం చేయొద్దు అని చెప్పేసి ఒకటనమాట. ఇది అంటే చాలామంది కొంతమంది మాతృభాష మీద అభిమానం ఉన్నప్పటికీ సంస్కృతం మీద ఇంకా ఎక్కువ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అని చెప్పి చాలా మోజుపడేటటువంటి వాళ్ళు చాలామంది అనొచ్చు, ఏంటి సంస్కృతాన్ని బోధిస్తే తప్పే ఉంటాయి అని చెప్పి. తప్పేం లేదు, 100 భాషలు ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ తెలుగుకే మొట్టమొదటి పీట వేయాలి. తెలుగుని కాపాడుకోవాలంటే కాలేజీ లెవెల్లో తెలుగు కంపల్సరీ, జూనియర్ కాలేజీల్లో కూడా తెలుగుని కంపల్సరీ చేయాలి, అన్ని ప్రైవేట్ కాలేజీల్లో కూడా కంపల్సరీ చేయాలి. 10వ తరగతి వరకు తెలుగుని ఎలా కంపల్సరీ చేసింది తెలంగాణ గవర్నమెంటు? అన్ని ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఇతర భాషల వాళ్ళు ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళు 10వ తరగతిలోకి వచ్చేసరికి తెలుగు రాయాలని చెప్పి ఎట్లా కంపల్సరీ చేశారో అలాగే ప్రైవేట్ కళాశాలల్లో కూడా జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం కంపల్సరీ చేయాలి తెలుగు. ఇంకోటి ఏమిటి అంటే డిగ్రీ లెవెల్లో స్పెషల్ తెలుగు తీసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది తగ్గిపోతున్నారు. తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆసక్తి లేదు, శ్రద్ధ లేదు. ఏదో ఆ పాఠాలు చెప్తున్నటువంటి డిగ్రీ కాలేజీల్లో పాఠాలు చెప్తున్నటువంటి లెక్చరర్ల మొహం చూడలేక ఏదో వాళ్ళ మీద సానుభూతితో క్లాసులకు అటెండ్ అవుతున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది వచ్చింది. ఇక ముందు ఎవరి మాతృభాషలో వాళ్ళే టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా డెవలప్ చేసుకుంటారు. తెలుగు భాష మాతృభాష ఎవరైతే నైపుణ్యం కలిగి ప్రతిభావంతులుగా తమ మాతృభాషలో ఉంటారో వాళ్ళకి రాను టెక్నాలజీ రంగంలో కూడా సముచితమైన గౌరవప్రదమైన స్థానం వచ్చేటటువంటి రోజులు రాబోతున్నాయి. ఎవ్వరూ భయపడక్కర్లేదు. కాబట్టి ప్రభుత్వాలకి వినతి చేసుకునే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 తెలుగు ప్రభుత్వాలకి కూడా వినతి చేసుకునేది ఏమిటి అంటే, అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ అన్ని ప్రైవేటు కళాశాలల్లోనూ ముఖ్యంగా జూనియర్ కళాశాలల్లో తెలుగును కంపల్సరీ చేయండి. ఐచ్ఛికంగా ఎవరైనా సంస్కృతం తీసుకుంటారంటే సంస్కృతం కూడా పెట్టమని చెప్పండి. కానీ ఇలాగా ఎవరు రాసినా సరే వాళ్ళకి 90 మార్కులు 95 మార్కులు 99 మార్కులు వేసేసి మార్కులు ఎక్కువగా వస్తాయి కాబట్టి సంస్కృతాన్ని మేము తీసుకుంటాం అనేటటువంటి ఈ వ్యవహారం ఇది ఉందే, ఇది నిజంగా జరుగుతుంది. దీని మీద కమిటీలు వేయండి, విచారించండి. ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు పిల్లలు, వాళ్ళల్లో సంస్కృతంలో 90% పైగా మార్కులు ఎంతమందికి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏమిటి అనేటటువంటిది విచారణ చేయండి. ఏది ఏమైనా సరే తెలుగును కాపాడుకోవడానికి తెలుగు నాయకులందరూ కూడా నడుము కట్టుకొని కనీసం ఇప్పుడు దేశవ్యాప్తంగా తమిళనాడులో చూడండి వాళ్ళ భాష కోసం ఎంత ఫైట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము అడుక్కుతున్నా పర్వాలేదు, మా భాషను వదులుకోమని చెప్పి వాళ్ళు అంటున్నారే. అలాగే మన భాష గురించి మనం కనీసం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకో అందుకు వచ్చింది ఆంధ్రజ్యోతిలో ఈ కథనం వచ్చింది. ఆంధ్రజ్యోతి వారికి కూడా మేనేజ్మెంట్ వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు భాషను ప్రేమించే వాళ్ళందరి తరపున కూడా ఏకైక విజ్ఞప్తి 2 తెలుగు రాష్ట్రాల నాయకులకి అందరికీ కూడా ఏమిటాయా అంటే, గవర్నమెంట్ కాలేజీల్లోనే కాదు ప్రైవేట్ కాలేజీల్లోనూ కూడా తెలుగు భాషని కంపల్సరీ చేయండి. పెట్టుకుంటే ఏ భాషనైనా పెట్టుకోమని చెప్పండి, ఇది మాత్రం కంపల్సరీ చేయండి. డిగ్రీ లెవెల్లో స్పెషల్ తెలుగు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి పారితోషికాలు ఇవ్వండి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, వాళ్ళని ప్రోత్సహించండి. ముందు అన్ని రకాల ఉద్యోగాల్లో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వండి. ఇలాగా మాతృభాషను కాపాడుకోగలుగుతాం తప్ప ఉపన్యాసాలు దంచేస్తే మైకుల ముందు ఒక విరుచుకుపడితే నా భాష మాతృభాష అది ఇది అని చెప్పేసి బల్లగుద్ది మనం చెప్పి ఎంత మాట్లాడినా సరే లాభం లేదు. చర్యలు తీసుకోండి. మీ చేతుల్లో ఉంది తెలుగు భాష, మీ చేతుల్లో ఉంది తెలుగు భాష ప్రాణం, మీ చేతుల్లో ఉంది తెలుగు భాష భవిష్యత్తు. నాయకులారా దయచేసి తెలుగు భాషను కాపాడండి.
ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తున్నట్టుగా వార్త వచ్చిందో ఆ ఆలోచనను విరమించుకొని ఇదిగో ప్రైవేట్ కాలేజీల్లో కూడా తెలుగును కంపల్సరీ చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తారని చెప్పేసి మనం మనవి చేస్తూ, మిత్రులారా, ఇది మీరు కూడా తెలుగు భాష ప్రేమికులైతే ఈ వీడియోని తప్పనిసరిగా మిత్రులందరికీ పంపించండి. నేను తెలుగు భాష ప్రేమతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే మిత్రులందరికీ తప్పనిసరిగా షేర్ చేయండి మిత్రులారా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.